సో హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. మనమైతే రీసెంట్గా మన సెకండ్ మానిటర్ కొనడం జరిగింది. ఈ సెకండ్ మానిటర్ ఏంటంటే డెల్ 24" P2425H మోడల్, అంటే 24-25 ఇయర్కి సంబంధించిన మోడల్ అనమాట. ఐపీఎస్ ఫుల్ హెచ్డి 100Hz డిస్ప్లే. మనకి కలర్ గేడ్ చేయడానికి కూడా మనకి దీంట్లో 99% SRGB ఉంటుంది. దీని అన్బాక్సింగ్ వీడియో అనేది ఇప్పటికీ నేను దీన్ని కొని ఆల్మోస్ట్ 1.5 month అయిపోయింది. December 24th ఉన్నా. దీని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ ఏంటో చూసేద్దామా. ఫస్ట్ దీని ప్రైస్ చూసుకుంటే మనకి ఇది ఎప్పుడు 15,000, 14,499 రూపాయలు అలా ఉంటుంది. మనకు మాత్రం డిస్కౌంట్లో 12,999 రూపాయలకు వచ్చింది. నెక్స్ట్ బాక్స్ కంటెంట్స్ చూసుకుంటే మనకి మానిటరు, దానికి ఒక 2 వైర్లు, ఒక స్టాండు, ఇంకా స్టాండ్ది బేస్ వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే మనమైతే అన్బాక్సింగ్ కంప్లీట్గా ఫినిష్ చేసినాం. ఇదైతే మన మానిటర్ 24 inches అనమాట. చూడడానికి అయితే చాలా అవసరం ఉంటుంది. 13,000 బెస్ట్. ఇంకా చూస్తే దీనిది వెనకిలా మౌంట్ చేయాలి మనం. కాకపోతే నేను ఒక మిస్టేక్ చేసా ఇక్కడ. ఏంటంటే మానిటర్కి అది స్క్రూలు తీసి పెట్టాలేమో అని చెప్పేసి మనం అతి తెలివి ఎక్కువ కదా, అతి తెలివి ఉపయోగించి స్క్రూ డ్రైవర్ తెచ్చినాం. స్క్రూ డ్రైవర్ తెచ్చి ఊకుంటామా, పస 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 ఇప్పుతాం. ఇప్పినాక తెలుస్తుంది మనకి, అరే మనం ఇలా కాదే అలా చేయాలి, ఇది కాదు అది చేయాలని మనకు తర్వాత తెలుస్తుంది. ఇదో మనం చేస్తున్న ఘనకార్యం అయితే ఇది. ఇప్పదీసినాం. ఇప్పదీసి దానికి అయితే బొక్కలు ఏడన్నాయని ఎతుకుతున్నాం. అది స్టాండ్కి ఎట్టడం కూడా పెట్టేసి స్క్రూ ఇచ్చేసిన తర్వాత ఏం చేసిన, దీనికి బొక్కలు స్క్రూలు ఇప్పినాం కదా, పెట్టనీకుంటుంది ఏమని చూస్తే లేదు, అసలు స్క్రూలతో పని లేదు. ఏం చేసిన మొత్తం స్క్రూలన్నీ ఎక్కడొక్కడ బిగించిన తర్వాత ఇంకా పెట్టేస్తాం. ఇప్పుడు మనం స్క్రూలు బిగించేటప్పుడు ఎప్పుడే కానీ డయాగ్నల్గా బిగించాలి. ఎందుకంటే పైన ఒకటి కింద ఒకటి పైన పక్కకి గట్ట బిగిస్తే మనకి డ్యామేజ్ అవుతాయి అన్నమాట థ్రెడ్స్. డయాగ్నల్గా బిగించాలి. ఆ తర్వాత ఇది చూడు, ఇప్పుడు ఒక సింపుల్ ఎలా పెడితే లాగైపోయింది. ఇది మా జీవితం అనుకుంటే నేను చూస్తే ఇంకా మనది సెట్ అయిపోయింది. ఇది మానిటర్ అయితే ఫుల్ టిల్ట్ చేసుకోవచ్చు అనమాట. లెఫ్ట్ రైట్ పైకి కిందికి ఇలా వర్టికల్ మానిటర్లా కూడా వాడచ్చు మనమైతే. సో ఇది మన ఫైనల్ సెటప్ అనమాట. నేను ఇలా సెట్ చేసుకున్నా నా మానిటర్కి. నా మెయిన్ మానిటర్ 30 inch దాని పక్కన సెట్ చేసుకున్నా. బాగా క్లీన్గా లుక్ ఉంటుంది అని చెప్పేసి, చాట్ చదవడానికి బాగుంటుందని. ఇక మనం డిస్ప్లే ఆప్షన్స్ చూసేసుకుంటే మనకి చాలానే ఉంటాయి. ఇది లెఫ్ట్ సైడ్ అయితే బ్రైట్నెస్ అవి ఇవి అడ్జస్ట్ చేసుకోవడానికి, రైట్ సైడ్ ఇన్పుట్ సోర్స్ అవన్నీ ఉంటాయి, కింద క్యాన్సల్. ఇంకా మనం ఇన్పుట్ సోర్స్ ఇవన్నీ ఓపెన్ చేసుకుంటే మనకి బ్రైట్నెస్, కాంట్రాస్ట్ అన్నీ అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. కలర్ గ్యామెట్ ఉంటుంది, స్టాండర్డ్ RGB ఉంటుంది, మూవీ ఉంటుంది, రిఫ్రెష్ రేట్ ఉంటుంది సెలెక్ట్ చేసుకోవడానికి. మనకి ఇష్టం వచ్చినట్టు పర్సనల్ చేసుకోవచ్చు. ఇది మనకి ఇష్టం వచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. మానిటర్ ఇన్ఫో అన్నీ చెక్ చేసుకోవచ్చు. డిస్ప్లే బ్రైట్నెస్ గిట్నెస్ అన్నీ మార్చుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి HDMIతో కనెక్ట్ చేసి పెట్టేసిన. ఆ తర్వాత ఇప్పుడైతే మనం దాన్ని పోర్ట్రేట్కి ఎలా మారుస్తామో చూపిస్తాను. మనం సెకండ్ మానిటర్ సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత అడ్వాన్స్డ్ ఆప్షన్స్లోకి పోవాలి. అడ్వాన్స్డ్ డిస్ప్లే తర్వాత దీనికి మన రిఫ్రెష్ రేట్ చూసుకుంటే 50 నుంచి 100 Hz వరకు ఉంది. ఆ తర్వాత మనం దాన్ని ఫ్లిప్ చేసి చూద్దాం స్క్రీన్ని. ఇప్పుడు ఆడ ల్యాండ్స్కేప్ ఉంది కదా, అప్పుడు పోర్ట్రేట్ పెడితే ఇక్కడ చూడండి మన పోర్ట్రేట్లోకి వచ్చేసింది. ఇప్పుడు రివర్ట్ కొట్టే మనం మళ్ళీ మామూలు హారిజంటల్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ పోర్ట్రేట్లోనే ఫ్లిప్డ్ అనమాట. అలా ఇష్టం వచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే లైవ్గా చూపిస్తాను చూడండి ఇది ఎలా ట్విస్ట్ అవుతుందో. ఇప్పుడు మనం ఇట్లా పట్టుకుంటే తిప్పితే సింపుల్గా అస్సలు కష్టమే పడకుండా ట్విస్ట్ అవుతుంది. నేను ఇప్పుడు దీన్ని పోర్ట్రేట్ మోడ్కి మార్చి చూపిస్తాను. ల్యాండ్స్కేప్ నుంచి సెట్టింగ్స్ ఓపెన్ చేశాను. ఇదైతే ఇంకా మా డాడీతో రికార్డ్ చేస్తున్నా. ఇంట్లో ఎవరు లేకపోతే ఇంకా ఇలా పోర్ట్రేట్లోకి మారుతుంది. మనం ప్రశాంతంగా చాట్ చదువుకోవచ్చు, లేకపోతే ఏదో ఒకటి చేసుకోవచ్చు సైడ్కి. మన వర్క్ అయితే చాలా ఈజీ అవుతుంది అనమాట. ఇంకా దీన్ని ఎవరెవరు కొనవచ్చు అంటే, మనకి బడ్జెట్ తక్కువ ఉంది బ్రో, మేము పెద్ద మానిటర్లు కొనలేమనే వాళ్ళు ఈజీగా తీసుకోవచ్చు. 13,000 కిల్లర్ డీల్ వచ్చినప్పుడు కొనండి, 15,000 కొనకండి. ఎప్పటికైనా కానీ సరే ఆఫర్లలోనే కొనండి. మనీ వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు.
సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్, ఒక కామెంట్ చేయండి మామ. నెక్స్ట్ వీడియో దేని గురించి చేయాలని చెప్పేసి. ఈ వీడియోకి ఇంతే. ఇకపై ఉంటాం మామ. బాయ్ బాయ్.